రోమ్ రోమ్ బాయ్యో. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ సరికొత్త బ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను. నేనండి రాజు, ఎస్పీ రైల్ వరల్డ్ రాజశ్రీ. చాలా రోజులు గ్యాప్ అయింది కదా మన బ్లాగులున్న. మళ్ళీ సరికొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను నేను. చూసుకోవచ్చు మీరు. ప్రజెంట్ నేను ఇప్పుడు బరంపూర్, ఒడిస్సా బరంపూర్ స్టేషన్లో ఉన్నాను నేను. చూసుకోవచ్చు మీరు. సో గాయ్స్, చూడండి బరంపూర్ స్టేషన్ ఎంత బిజీగా ఉంటుంది చూడండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాలా బిజీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మీరు. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అహ్మదాబాద్ పూరి వీక్లీ సూపర్ ఫాస్ట్ ఉంది. మనం ఇప్పుడు దానికి వెళ్ళట్లేదు. మనం వెళ్ళే ట్రైన్ వచ్చి తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ వెళ్తాం అన్నమాట. చూసుకోవచ్చు మన ట్రైన్. ఇది మనది కాదు, తిరుపతి పూరి ఎక్స్ప్రెస్. తిరుపతి పూరి మన ట్రైన్ దీని వెనకాల ఉంది. హౌడా మెయిల్ కూడా వచ్చేసింది మనకి. మన జర్నీ ఉంది ఇవాళ, మంచి జర్నీ. ఇంతవరకు మన బ్లాగ్స్ అన్నీ ఆంధ్ర వైపు ఉన్నాయి కదా, ఇప్పుడు మన బ్లాగ్స్ అనేది ఒడిశా వైపు ఉంది. ఇవాళ ఒడిశా వరకు ఉంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. సారీ, ఇది అహ్మదాబాద్ పూరి కాదు. ఈ ట్రైన్ వచ్చి చెన్నై పూరి వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 2లోను చెన్నై మెయిల్ ఉంది. చూసుకోవచ్చు మీరు. చూపిస్తుంది చూడండి మీకు. సరే, కనిపిస్తుంది కదా, అదే మనకి చెన్నై హౌడా మెయిల్. మరి కాసేపట్లో మనము ఎక్కువ ట్రైన్ వస్తుంది. మన ట్రైన్ అనేది తిరుపతి పూరి ఎక్స్ప్రెస్. బహుశా మంది చెప్తారు అనిపిస్తుంది. అదే మందే. तिरुपति पूरी एक्सप्रेस प्लेटफॉर्म नंबर 1 पर थोड़ी ही देर में आएगी. Your attention please. Train number 17480 Tirupati Puri Express will arrive shortly on platform number 1. यात्री माने दयाकरी ध्यान दियंतु. गाड़ी नंबर 1748 सोन तिरुपति पूरी एक्सप्रेस 1 नंबर प्लेटफॉर्म रे इसी समय मध्य पहुंचब. यात्रीगण कृपया ध्यान दें. गाड़ी संख्या 17480 तिरुपति पूरी एक्सप्रेस प्लेटफॉर्म नंबर 1 पर थोड़ी ही देर में आएगी. योर अटेंशन प्लीज. ఫ్రెండ్స్, విన్నారు కదా మన ట్రైన్ది అనౌన్స్మెంట్. అదే మన ట్రైన్ అనౌన్స్మెంట్ అనమాట. మనం మనది ఇవాళ బరంపూర్ నుండి ఖుర్దర్ రోడ్ జంక్షన్ వరకు మనము జర్నీ చేద్దాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మన ట్రైన్ వచ్చేసింది అనిపిస్తుంది. మనం బ్యాక్ ఎక్కుతాం, బ్యాక్ సైడ్. ఓకేనా? బ్యాక్ సైడ్ ఎక్కితే మనకి మనము ఇవాళ జర్నీ చేసే జర్నీ అనేది జనరల్ కంపార్ట్మెంట్ ఉంటుంది. జనరల్ అంటే కొంచెం ఖాళీ కావాలి కదా, మరి ఖాళీ కావాలంటే బ్యాక్ ఎక్కాలి. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ ఎక్కుతాను. బ్యాక్ సైడ్ మనకి 2-3 జనరల్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? బరంపూర్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇలా ఉంటుంది. చూసుకోవచ్చు మీరు.
Your attention please. Train number 1748 Tirupati Puri Express will arrive shortly on platform number 1. మన ట్రైన్ వచ్చేసింది. ఈ ట్రైన్కి ఎప్పుడు చూసినా గూడ్స్ లోకోమోటివ్ ఉంటుంది అనమాట. వ్యాగన్ అనేది ఉంటుంది. ఇవాళ మనకి వ్యాప్ 7తో వస్తుంది. చూసుకోవచ్చు మీరు. చూపిస్తున్నాకండి మీ దగ్గరికి వస్తే ఫ్రెండ్స్. గాయస్ చూసుకోవచ్చు మీరు, మన ట్రైన్ అనేది వచ్చేసింది. చూసారా మీరు? కూర్చోండి, తిన్నగా వస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1లోను మన బండి అనేది ఇంకా ఎల్హెచ్బిగా మారలేదు, ఐసీఎఫ్కి వస్తూనే ఉంది. బహుశా ఎల్హెచ్బి మారొచ్చేమో ఈ కొద్ది కాలంలోనే. ఓకేనా ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ వచ్చేసింది. మనం వెళ్ళే బండి వచ్చేసింది. చూసుకోవచ్చు మీరు. నాకు ఇష్టమైన లోకోమోటివ్ అనేది వ్యాప్ 7 లోకోమోటివ్. మీకే ఇష్టం ఉందో కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి వచ్చేసింది. విశాఖపట్నం వ్యాప్ 7 లోకోమోటివ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో ఉంది. లోకోమోటివ్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. వచ్చేసింది మన పూరి తిరుపతి ఎక్స్ప్రెస్. మనము జర్నీ చేయబోయే ట్రైన్ వచ్చేసింది ఫ్రెండ్స్. మనం ఇవాళ పూరి భువనేశ్వర్, అదే మన బరంపూర్ రైల్వే స్టేషన్ నుండి ఒడిశాలో మోస్ట్ పాపులర్ అయిన జంక్షన్ ఉంటుంది ఖుర్దా రోడ్ జంక్షన్ అనేసి. ఖుర్దా రోడ్ జంక్షన్లో మనము జర్నీ చేస్తాం అనమాట ఇవాళ. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం జర్నీ ఎలా ఉంటుందో, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నేను చేసి చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, మనకి హౌడా చెన్నై మేలు కూడా సిగ్నల్ ఇచ్చాడు. అటువైపు అదే ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుండి వెళ్ళిపోద్ది. అది చూసుకోవచ్చు మీరు. చూడండి, ఇది మన జనరల్కి వచ్చింది. బ్యాగ్ ఖాళీగా ఉంటుందనుకుంటే బ్యాగే చాలా వేడిగా ఉంది. పర్వాలేదు. సమోసా గరం సమోసా గరం గరం సమోసా గరం సమోసా సమోసా గరం సమోసా గరం మొత్తం మనం ట్రైన్ ఎక్కియాము. చూసుకోవచ్చు మీరు. పూరి తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎలా ఉంటుంది జనరల్ కోచ్. ఎందుకంటే ట్రైన్ ఎంచుకున్నాను నేను. ఇప్పుడు కాలంలో జనరల్ కోచ్ చాలా వీలుగా ఉంటుంది కాబట్టి మనకి ఈ ట్రైన్ అనేది ఇక్కడ ఖాళీగా ఉంటుంది. కావున నేను ఈ ట్రైన్ ఎంచుకున్నాను. మనకి ఈ ట్రైన్ అనేది ఖుర్దా రోడ్ తిరిగేటప్పటికి ఒక 2 hours పడుతుంది. మన చిన్న బ్లాగ్ అనమాట ఇది. చిన్న బ్లాగ్లో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను చెప్పడం మర్చిపోయాను. ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి మీరు జర్నీ చేసేటప్పుడు అనమాట వీలైనంత ఏంటది ఫుడ్ని సొంతంగా మనం పట్టుకోండి. ఇంటి నుండి పట్టుకోండి, ఇంటి నుండి. ఎందుకంటే స్టేషన్లో ఉన్న ట్రైన్లో ఉన్న అమ్మే ఫుడ్ అనేది బహుశా చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా అంటే వేరే టైప్ ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చదువు వచ్చింది. నాకు కావాల్సిన సీట్ దొరికిపోయింది ఇవాళ. సైడ్ సీట్ దొరికింది ఇవాళ. ఖాళీగా ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది.
ఈ బ్రెడ్ ఆమ్లెట్ సమోసా ఇవన్నీ మనకి ట్రైన్ జర్నీలోనే బాగోదు. ఎందుకంటే ట్రైన్ జర్నీ అన్నది ఒక వేడి అనమాట, హీటు. ట్రైన్ జర్నీ హీటు, అలాగే ఆమ్లెట్ సమోసా అని ఉంటాయి కదా, అవన్నీ కూడా హీటే అనమాట. దానివల్ల మనకి గ్యాస్ట్రిక్ అనేది రావడం జరుగుతుంది. గ్యాస్ట్రిక్ వచ్చిందంటే మీకు చాలామంది తెలియదు ఫ్రెండ్స్, గ్యాస్ట్రిక్ అనేది చాలా డేంజర్. గ్యాస్ట్రిక్ అనేది చాలా డేంజర్ కాబట్టి అది రాకముందే మనము దానికి రాకుండా చేసేయాలి. గైస్ ఇప్పుడు నేను ఒక వాటర్ బాటిల్ తెచ్చుకుంటాను. మీకు చెప్పాను కదా జంక్ ఫుడ్ వేస్ట్ అనేసి. వాటర్ బాటిల్ కొనుక్కున్నాను, బాయిలీ వాటర్ బాటిల్. 20 రూపాయలు అయింది, 20 రూపీస్ అయింది. అతనికి 100 రూపీస్ ఇస్తే 100 రూపీస్ ఇస్తే మనకి 20 రూపీస్ చేంజ్ ఇచ్చారనమాట, మనకి 80 రూపీస్. ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి ఫ్రెండ్స్ మీరు ట్రైన్లో టీ మనం తాగకండి. టీ తాగారంటే చాలా బాధపడతారు మీరు. మన ట్రైన్ సిగ్నల్ వచ్చేసింది ఫ్రెండ్స్. ట్రైన్ సిగ్నల్ ఇచ్చేసారు, ట్రైన్ వెళ్ళిపోవద్దు. హార్న్ కూడా ఇచ్చేసారు మనకి. నాకే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మన ట్రైన్కి డ్యూయల్ లోకోమోటివ్స్ అనేవి పూల్ చేస్తున్నాయి. బహుశా వ్యాగనైన్ అనేది ఫెయిల్ అయింది అనిపిస్తుంది. చూసుకోవచ్చు, మనకి ట్రైన్ అనేది మూవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ నా ఫోన్ అనేది నాది చిన్న ఫోను, ఇంకొంచెం సరిగా వీడియో రావుతున్నది. చూడండి, చూపిస్తుంది మీకు బరంపురం అవుట్ సైడ్లో స్టేషన్ ఎలా ఉంటుంది. బరంపురం అన్నది ఏమంటారు, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ బిజియెస్ట్ స్టేషన్ అనేది ఒడిస్సా. ఫ్రెండ్స్ చూపిస్తుంది చూడండి మీకు అవుట్ సైడ్. మధ్యలోన గూడ్ స్టాండ్ అనేది ఉండిపోయింది. అందువల్ల మీకు ప్లాట్ఫామ్ నెంబర్ 2, 3, 4 చూపించట్లేదు నేను, ఎందుకంటే చూపించడానికి అవ్వదు కూడా. చూసుకోవచ్చు మీరు. మనకు ఇప్పుడు క్రాసింగ్స్ భువనేశ్వర్, విశాఖపట్నం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, ఇంకా విశాఖ ఎక్స్ప్రెస్, ఇలా మరికొన్ని ట్రైన్స్ అనేది మనకి క్రాసింగ్స్ ఉన్నాయి. చూసుకోవచ్చు మీరు. ట్రైన్ అనేది బరంపురం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి డిపార్చర్ అయిపోయింది. అటువైపు నుండి ఒక గూడ్స్ ట్రైన్ క్రాస్ అయ్యింది. ఫ్రెండ్స్ బ్లాక్ నైట్ మనం మొత్తం బ్యాక్ సైడ్లో ఉన్నాము, ఎక్దం బ్యాక్ సైడ్లోన. చివరి నుండి రెండో బాగులో మనం ఉన్నాం, రెండో బాగులో ఉన్నాం. అందుగురింటే మనకి ట్రైన్ మొత్తం మంచిగా కనిపిస్తుంది, కరువు మొత్తం. ఫ్రెండ్స్ మన ట్రైన్ ఇంకా ఐసీఎఫ్ కోచ్తో నడుస్తుంది, ఎల్హెచ్బిగా మారుతుంది అన్నమాట. చూసారా ఎంత బాగుంది వ్యూ. ఒడిస్సా బరంపూర్ అవుట్ సైడ్ వ్యూ ఇలా ఉంటుందండి. చూసారు, చాలా బాగుంటుందండి. ట్రైన్ స్పీడ్
పెరిగే కొద్దీ మనకి అవుట్ సైడ్ ఉన్న సౌండ్ మనకి వినిపించదు, గాలి సౌండ్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చెప్పాను కదా, మనది చిన్న స్మాల్ ఫోన్ అనేసి, చిన్న ఫోన్తో ఏదో చిన్నగా బ్లాగ్ చేస్తూ ఉంటాను. ఎవరైనా ఉంటారంటే బరంపూర్ నుండి నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మా ట్రైన్ నెక్స్ట్ వచ్చి ఆగబోయే స్టేషన్ అనేది ఛత్రపూర్ అనమాట. ఛత్రపూర్ ఇప్పుడు మనకి ఇదంతా అనమాట బరంపూర్లో అంటే పరిధిలో వస్తుంది అన్నమాట. బండి ఎంత స్పీడ్లో అవుతుంది. గాయస్, చూసుకుంటే మనకి జనరల్ కంపార్ట్మెంట్ ఇలా ఉంటుంది అనమాట మన భారతీయ రైల్వేలోనూ. చుట్టూ ఇలా ఉంటుంది. ఏంటంటే మనకి మొత్తం ఖాళీగా ఉంది, చూసుకోవచ్చు మీరు, ఎవరు లేరు. గాయస్, నేను మీకోసం ఆల్మోస్ట్ అన్ని స్టేషన్లు కవర్ చేస్తాను అనమాట. కుర్తా రోడ్ వరకు అన్ని స్టేషన్లు నేను కవర్ చేసుకుంటూ వెళ్తాను. మనకి ఏది అంటే స్టేషన్ ఎందుకు ఎక్కడ ఏటి ఫేమస్ ఉంటుందో అది కూడా నేను చెప్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? గాయస్, కాసేపు ఈ ఎవర్ గ్రీన్ అంటే పచ్చ కలర్ వ్యూని కొంచెం ఎంజాయ్ చేయండి, ఆస్వాదించండి. ఎవరెవరికి నేచర్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. చూసుకోవచ్చు మీరు, మొత్తం పచ్చగా కనిపిస్తుంది నేచర్. నాకు చాలా ఇష్టం నేచర్ అంటే. ఇదంతా మనకి బరంపూర్ నుండి ఛత్రపూర్ మధ్యలో పడుతుంది అనమాట. చూసుకోవచ్చు మీరు, మన ట్రైన్ మంచిగా కరువు తిరుగుతుంది. ఎందుకంటే నాకు బ్యాక్ చాలా ఇష్టం, అంటే బ్యాక్ సైడ్ ఉంటుంది. మన ట్రైన్ ఎన్నిసార్లు కరువు తిరిగితే అంత మనకి వీడియో అనేది బాగా కనపడుతుంది. చూసి అంత బాగా అవుతుంది స్పీడ్లో. గాయస్, ట్రైన్ ఎంత స్పీడ్ కదా, అంత స్పీడ్కి మొబైల్ మొత్తం అదే ఫోన్ మొత్తం సేగ్ అవుతుంది. చూసారు మీరు, వీడియో మొత్తం చూడండి, సేగ్ అయిపోతుంది. నేను చాలా అంటే కష్టపడి తీసాను, అయినా సరే సేగ్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసుకోండి ట్రైన్.
కాసేపు నేచర్ని ఆపుదాం ఓకేనా ఫ్రెండ్స్. గాయస్ ఇప్పుడు భువనేశ్వర్ విశాఖపట్నం సిటీ క్రాసింగ్ ఉంది, చూసుకోవచ్చు మీరు. వచ్చేసి సంతరగచ్చి గ్యాప్ 4 రెడ్ కలర్ లోకోమోటివ్ మన సిటీ క్రాస్ అయిన హై స్పీడ్ అనుకున్నారా, స్లోగా ఉంది. మన ట్రైన్ స్పీడ్ ఉంది కాబట్టి ఇక్కడ అంటే అనిపించింది స్పీడ్ ఉంది అని స్పీడ్ లేకపోయాను, స్లోగా ఉంది ఎందుకంటే అక్కడ ముందు పని జరుగుతుంది కాబట్టి. ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే చూసారా మన ట్రైన్ ఎంత స్పీడ్ నడుస్తుందో, చాలా స్పీడ్గా వెళ్తుంది. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చి ఛత్రపురం అంటే మనకి దగ్గరలో ఉంది. మనం ఆల్రెడీ రీచ్ అయిపోయింది ఛత్రపూర్కి అని, ఛత్రపూర్ దగ్గరలో ఉన్నాం. తెలుసు కదా మనం నెక్స్ట్ మన దిగబోయే స్టేషన్ అనేది కుర్తా రోడ్ జంక్షన్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు ఛత్రపూర్ ఎలా ఉంటుంది. మనమైతే ఛత్రపురం అవుటర్లో ఉన్నాము, మరి దాంట్లో ఛత్రపురం వెళ్ళిపోతాం అన్నమాట. ఛత్రపురం వెల్కమ్ టు ఛత్రపూర్ రైల్వే స్టేషన్. ఛత్రపూర్ చూసుకోవచ్చు మీరు, ఛత్రపూర్. ఇది మన గంజం డిస్టిక్లోన ఛత్రపూర్ అనేది హైకోర్టు ఉంది. ఇక్కడ హైకోర్టు ఉండడం వల్ల ఛత్రపూర్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టేషన్ అయింది మనకి. మసాలా జాల్ముడే ఫ్రెండ్స్, మన ట్రైన్ ఛత్రపూర్ నుండి డిపార్చర్ అయిపోయింది, చూసుకోవచ్చు మీరు. ఛత్రపూర్ నుండి డిపార్చర్ వీడియోస్. ఛత్రపూర్ నుండి ఎవరిని ఉంటే మనకి కామెంట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఛత్రపూర్ స్టేషన్ ఎలా ఉంటుంది చూసుకోవచ్చు మీరు. మా టైం ఛత్రపూర్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 వచ్చిందనమాట. 1 నుండి డిపార్చర్ అయిపోతుంది, చూసుకోవచ్చు. మన స్టేషన్ మాస్టర్ కూడా మన టెండ్ అవుతున్నారు అక్కడ, చూసారా. ఛత్రపూర్ స్టేషన్ కూడా వచ్చి CAP క్యాబ్ అనమాట. CAP పబ్లిక్ వెయిట్ చేస్తున్న విశాఖ వస్తుంది నాకు ఇప్పుడు. విశాఖ అదే మన భువనేశ్వర్ సికింద్రాబాద్ మధ్య తిరిగే విశాఖ ఎక్స్ప్రెస్ అనేది మన ఈ చాలా డిమాండ్ ఉందండి. ఎప్పుడైనా బ్లాగ్ చేద్దాం, ఎప్పుడైనా చేద్దాం. విశాఖ దగ్గర మనకి క్రాసింగ్ అవుతుంది. 1 నుండి 2 కిలోమీటర్లు 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 1 నుండి 2
కూడా మనకి దగ్గరలో ఉంది క్రాసింగ్ అనమాట. చూసుకోవచ్చు మనం చంద్రపురం ఫోర్ట్. చెప్పాను కదా మనకి ఒకసారి ఫోర్ట్ ఉందండి. ఫోర్ట్ అనేది ఇక్కడ ఉంది. మన తర్వాత స్టాప్ వచ్చిందన్నమాట కలికోడ్ అనేది ఒక మన ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఒడిస్సా వాళ్ళందరికీ కలికోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే అక్కడ మనకి చిలికా లేక్ అనేది అంటే చిలుక మనకి సముద్రం ఇంకా లేక్ అనేది మనకి కలుస్తుంది. అక్కడ నుండి మనకి చుట్టుపక్కల చేపలు ఫిషింగ్ అనమాట, ప్రాన్స్ కానీ ఇంకా చాలా రకాల చేపలు మనకి అక్కడ నుండి దిగుమతి అవుతాయి అన్నమాట. అందుకోండి కలికోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకు. ఓకేనా ఫ్రెండ్స్, అది ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. కలికోడ్ స్టేషన్ ఓకేనా. గంజాం గంజాం రైల్వే స్టేషన్ అనేది వస్తుంది. అది కాకుండా దాన్ని పెట్టిన అది కెనాల్ అనమాట. అది బ్రిడ్జ్ కాదు, దాని నెక్స్ట్ ఉన్నది బ్రిడ్జ్ అనమాట. మీరు చూస్తున్నాండి, చూపిస్తాను బ్రిడ్జ్ అనేది ఎలా ఉంటుంది. గంజాం బ్రిడ్జ్ ఫ్రెండ్స్, చాలా పెద్ద బ్రిడ్జ్, చాలా పెద్ద నది. చూసుకోవచ్చు మీరు. ఆ కెనాల్లోనే ఎంత వాటర్ ఉందంటే నదిలో ఎంత వాటర్ ఉంటుందో మీరు చూసుకోండి. చిన్న కెనాల్లోనే ఎంత వాటర్ ఉంటే నదిలోనే ఎంత వాటర్ ఉందో చూసుకోవచ్చు మీరు. మునుగురు ట్రైన్ అనేది బ్రిడ్జ్ క్రాస్ చేస్తుంది. చాలా పెద్ద నది, చాలా వాటర్ కూడా ఉంటుంది. చూపిస్తాను నేను మీకు మన వీడియోలో. మీరు ఇందులో అంటారు కదా, నా వీడియో మేము బనే రహియే మన వీడియోస్ తప్పని చూస్తున్నాండి. సో మనకు వచ్చేసింది బ్రిడ్జ్ అనేది, చూస్తున్నారు కదా మీరు. చాలా వాటర్ ఉందండి.
గాయస్ మన చిన్న బ్లాగ్లోన అన్ని స్టేషన్లు కవర్ చేస్తుంటే బ్లాగ్ అనేది చాలా ఎంత ఎక్కువైపోతుంది. కాబట్టి నేను కొన్ని స్టేషన్లు అనేది కవర్ చేయట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఏమన్నా స్టేషన్ మిస్ అయ్యేలా ఉంటే మీరు కామెంట్ చేయవచ్చు. కామెంట్ చేస్తే నెక్స్ట్ టైం నేను అటువైపు వెళ్ళా ఉంటే నేను మళ్ళీ ఆ స్టేషన్ని కవర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. స్టాప్ లేదు కాబట్టి మనకి కలికోట స్టాప్ ఇచ్చారు. చిలుక లేదు ఫ్రెండ్స్, చాలామందికి ఇది చాలా సో ఉంటుంది. కాబట్టి మీ అందరి కోసం నేను ఈ బ్లాగ్ తీసుకొచ్చాను. ఎప్పుడు సౌత్ వైపు అయినా ఒకసారి మన ఈస్ట్ వైపు కూడా వెళ్తామనేసి మనం అనే వచ్చామన్నమాట. చూసుకుంటే ఇక్కడ ఇలా ఉంటుంది. ఒకవైపు నది, ఒకవైపు సముద్రం.
ఖాళీగా ఉంది. చెప్తానండి. ఇందులో లోపల అనమాట ఇక్కడ కలికోట్కి KLT కలికోట్ చూసుకోవచ్చు మీరు. స్టేషన్ కోడ్ కలికోట్. ఫ్రెండ్స్ మన ట్రైన్ అనేది కలికోట్ స్టేషన్ నుండి డిపార్చర్ అవుతుంది. చూసుకోవచ్చు మీరు. డిపార్చర్ వీడియో అండ్ లాంగ్ వీడియో అంత ఇది అనమాట. మీరు ఏమేమి ఉంటుంది అని చూసుకోవచ్చు. ట్రైన్ మూవ్ అయిపోయింది. కలికోట్. ఫ్రెండ్స్ కలికోట్ నుండి ఎవరైనా ఉంటే మనకి కామెంట్ చేయవచ్చు. ఇప్పుడు ఒడియా అనమాట. KLA कलिकोट रोइले मत कामेंट कर दियो मूल जानबी फ्रेंड्स अंत ओडिया राद मन की अन्न सर ओडिया माटाडिसानु नेनु ओडिया मत एत्तिकी असुनी टिकेट आवी सेपाक टिकेट कोत्त विधि ఏదో అలా చెప్పేసాను నేను. తీసుకోండి బిర్యానీ. తప్పులే మనం క్షమించండి. కలికోట్లో మనకి 4 ఉంటాయి ప్లాట్ఫామ్స్. మన ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ నెంబర్ ఎంత 2కి వచ్చింది అనమాట. 2కి వచ్చింది. ఇంకా హౌడా చెన్నై లైన్లోన 3 ఇంకా 4 చూసుకోవచ్చు. కలికోట్ స్టేషన్ నుండి కలికోట్. బాయ్ బాయ్ కలికోట్. చూసుకోవచ్చు. చూడండి మళ్ళీ ఎవరో అతను బ్లాగ్ వీడియో చేస్తున్నాడు. ఫ్రెండ్స్ మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేది బల్లిగాంలో అనమాట. ఓకేనా. బల్లిగాం అనేది ఒక పెద్ద స్టేషన్ అనమాట. ఒక ఒడిస్సాలో మనకి కుర్దా నుండి బెరంపూర్ వెళ్ళే దారిలో అనమాట ఒక పెద్ద స్టేషన్ అనేది బల్లిగాం. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బల్లిగాం అనమాట. మన ఫ్రెండ్స్ చూడండి మొహం మొత్తం మాడిపోయింది దుమ్ము ధూళి వల్ల. అయినా పర్లేదు, మీకోసం నేను అవన్నీ చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్ నైట్ మొత్తం నిద్ర లేదు, ఎందుకంటే కరెంట్ లేదు. ఉమ్మేదా నైట్ అంతా నిద్ర లేదు, మా ఇంట్లో కరెంట్ లేదు. అలా అయిందనమాట. ఓకే, చెప్పాను కదా నేను అన్ని స్టేషన్లు కవర్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే మన వీడియో ఎంత ఎక్కువ అయిపోతుంది. ఎంత ఎక్కువ అవడం వల్ల నేను ఎక్కువ అంటే వీడియోస్ అన్ని స్టేషన్లు కవర్ చేయలేను. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియోలో కంటిన్యూ ఉండండి. చూద్దాం ఫ్రెండ్స్. ఇది మన చిల్కా లేక్. ఇలా ఉంటుంది చిల్కా. ఫ్రెండ్స్ చూసుకుంటే మన కోచ్లు చూడండి, ఎవరు లేరు, అంత ఖాళీగా ఉంది. అయినా ఒక్క 2 మినిట్స్ లేకపోకుండా మన సీట్ కబ్జా అయిపోయింది. నేను వాష్రూమ్కి వచ్చాను, నా సీట్ అనేది కబ్జా అయిపోయింది. చూసారు కదా మీరు ఫ్రెండ్స్, సీట్ కబ్జా అయిపోయింది. నేను నా పైన అంటే ఒడియాలన్నా పైన నా సీట్ అంటే నచ్చాడు, తీసుకో సరే. ఎందుకంటే ఫ్రెండ్స్ చూసారు ఇక్కడ ఓపెన్ ఉంది కాబట్టి ఎవరికైనా ఇదే ఇష్టపడతారు, ఎందుకంటే నాకు అది ఇష్టం కాబట్టి.
బల్లుగంలోకి స్లోగా మన ట్రైన్ అనేది ఎంట్రీ అయిపోయింది. స్లోగా ఎంట్రీ చేసేటప్పుడు బల్గాం, వెల్కమ్ టు బల్గాం రైల్వే స్టేషన్. ఒకటి ఏమిటంటే బాధాకరమైన విషయం చెప్పాలా, బల్లిగాం స్టేషన్లో ఉన్న మనకి ఇండికేటర్ బోర్డులు అన్నీ లేవు. మనకి ఛత్రపూర్, కలికోట్ లాంటి చిన్న చిన్న స్టేషన్లో కూడా మనకి ఇండికేటర్ బోర్డులు ఉన్నాయి, కానీ బల్లిగాం లాంటి పెద్ద పెద్ద స్టేషన్లో కూడా మనకి ఇండికేటర్ బోర్డులు లేవు. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మొత్తం ఖాళీగా ఉంది, వాళ్ళంతా బ్యాక్ వెళ్తున్నారు. అదిగా ఉంటుంది, చూసుకోవచ్చు మీరు. మొత్తం ఖాళీ అందరూ బ్యాక్ సైడ్ వెళ్తున్నారు. ఏం చేయలేము. ఫ్రెండ్స్ మన ట్రైన్ సిగ్నల్ దొరికిపోయింది. ఇప్పుడు బల్లిగాం స్టేషన్ నుండి డిపార్చర్ అవుతుంది. చూసుకోవచ్చు మీరు, 2 times ఆన్ ఇచ్చారు. ట్రైన్ మూవ్ అయింది మెల్లమెల్లగా, చూసుకోవచ్చు మీరు. గార్డ్ సార్ విజిల్ ఊదిసి గ్రీన్ ఫ్లాగ్ చూపించారు. మన తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ ఉన్నది బల్లిగాం స్టేషన్లో 30 minutes లేట్లో నడుస్తుంది. 30 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది. ఒడియాలో అయితే 30 minutes ବିଳମ୍ବରେ ଚାଲୁଛି. యాత్రిକ ଅସୁବିଧା ପାଇଁ ଆମେ ଦୁଃଖିତ. వెల్కమ్ టు బల్లుగాం స్టేషన్. ఏ స్టేషన్లో అయినా కదా ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, చూసుకోవచ్చు మీరు కదా. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనేది ఎక్కువ ఇంపార్టెంట్, వాల్యూ ఇస్తారు. ఏ చాయ్ వలాయ్ బల్లుగాం. బల్లిగాం స్టేషన్ డిపార్చర్. స్టేషన్ మాస్టర్. ఫ్రెండ్స్ మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చి కలపురా గేట్. కలపురా గేట్లోనే మన ట్రైన్ అనేది నెక్స్ట్ స్టాప్ ఇచ్చారు. మ్యాక్సిమం మనకి ఇప్పుడు గుంటూరు పూరి ఎక్స్ప్రెస్కి మనకి ఓవర్టేక్ ఉంటుంది అనేసి అనుకోవచ్చు. ఒకవేళ ఓవర్టేక్ ఇస్తే నేను మీకు చూపిస్తాను ఓవర్టేక్ ఎలా ఉంటుందో. ఓకేనా ఫ్రెండ్స్, మన ఇక్కడ దగ్గరలోనే గుంటూరు పూరి స్పెషల్ ఎక్స్ప్రెస్ ఉంది. దానికి మన తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ అనేది ఓవర్టేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. అది నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ముందు నుండి మనకు గూడ్స్ ట్రైన్ అనేది వస్తుంది. వ్యాగ్ 7 విత్ కంటైనర్ ట్రైన్.
పూరి ఎక్స్ప్రెస్ ఉంది మనకి కలపూర గేట్లో ఉన్నాం. మనం ఇప్పుడు దాన్ని ఒకటే చేస్తున్నాం. గునుపూర్ పూరి ఎక్స్ప్రెస్కి మన ట్రైన్ ఒకటే చేస్తుంది. ఇక్కడ కనబడిందా? గునుపూర్ పూరి ఎక్స్ప్రెస్ అదే. మన ట్రైన్ కలపుర గేట్ నుండి డిపార్చర్ అవుతుంది, చూసుకోవచ్చు మీరు. అలాగే గునుపూర్ పూరి ఎక్స్ప్రెస్కి ఒకటి కూడా చేస్తుంది. ఇది చూపిస్తుంది చూడండి, గునుపూర్ పూరి ఎక్స్ప్రెస్ ఒకటి. ఫ్రెండ్స్ చూడండి, గునుపూర్ పూరి ఎక్స్ప్రెస్ ఒకటి. గునుపూర్ పూరి ఎక్స్ప్రెస్కి ఓవర్టేక్. Overtake. ஒரு బాబు వస్తాను మా సీట్కి ఎదురు కావడం నువ్వు చూసుకోవచ్చు. కలపుర గేట్ ఫ్రెండ్స్. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చి నిరాకరపూర్ నెక్స్ట్ మనం దిగబడి వచ్చేసి గుడ్దార్ రోడ్ జంక్షన్. ఫ్రెండ్స్, గుడ్దార్ రోడ్ జంక్షన్లో మనం దిగిపోతాం అనమాట. మరి కాసేపట్లో మరొక హాఫ్ అన్ అవర్లోనూ దిగిపోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మనం బ్లాగ్ చూస్తున్నాండి. భువనేశ్వర్ బరంపూర్ మెమో స్పెషల్ ఎక్స్ప్రెస్ మనకి ఎక్కడ కలపుర గేట్ నిరాకరపూర్లో మనకి భువనేశ్వర్ టు బరంపూర్ మెమో స్పెషల్ ఎక్స్ప్రెస్ మనకి ఇక్కడ కలుస్తుంది. అంటే క్రాసింగ్ చూసుకోండి ఫ్రెండ్స్. నిరాకరపూర్లోన మెమో ఎక్స్ప్రెస్ అనేది మనకి క్రాసింగ్ అయ్యింది. భువనేశ్వర్ బరంపూర్ మెమో ఎక్స్ప్రెస్. भुवनेश्वर बरमपुर मेमो एक्सप्रेस. ఇది చాలా స్పెషల్ అన్నమాట. బరంపూర్ కోసం చాలా స్పెషల్. ఎందుకంటే దీనిలో ఉన్న స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అంటే జాబ్స్ వెళ్ళే వాళ్ళకి చాలా ట్రైన్ అనేది ఎక్కువ వాల్యూ అన్నమాట. తీసుకోవచ్చు మీరు. అందరు దీనిలో కూడా స్టూడెంట్స్ ఇంకా జాబ్స్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. బాయ్ బాయ్ మెమో ఎక్స్ప్రెస్.
బరంపూర్. మా ట్రైన్ ఇప్పుడు డిపార్చర్ అవుతుంది. టైం అయిపోయింది. ట్రైన్ డిపార్చర్ అయిపోయింది. నిరాకరపూర్ నుండి డిపార్చర్ చూసుకోవచ్చు మీరు. కాకిడి అంటే దోసకాయ, కుకుంబర్ అంటే నిరాకరపూర్ నుండి వెళ్ళిపోయింది మా ట్రైన్. నిరాకరపూర్ స్పీడ్ పెరిగింది చూసుకోవచ్చు మీరు. తిరుపతి పూరి ఎక్స్ప్రెస్. గాయస్ మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చి కుర్దా రోడ్. కుర్దా రోడ్ అనేది మన ఒడిశాకి వన్ ఆఫ్ ది చాలా ఇంపార్టెంట్ అయిన జంక్షన్ అనమాట. కుర్దా రోడ్ జంక్షన్. మనము అక్కడ మన బ్లాగ్ అనేది ఎండ్ చేద్దాం. ఆ తర్వాత మనం కొంచెం పని చూసుకొని అక్కడ ఎలా ఉంటుందో కుర్దా రోడ్ చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మన బ్లాగ్లో కంటిన్యూ చూస్తుండండి. ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే మనము కుర్దా రోడ్ స్టేషన్ అవుటర్లో ఉన్నాము. చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు మీకు చూపిస్తుంది చూడండి. పూరి వెళ్ళే లైన్ మనకి కుర్దా రోడ్ జంక్షన్ ఉంది కదా, అదంటే జంక్షన్ అంటే అక్కడ నుండి మనకి పూరి వైపు ఒక లైన్ వెళ్తుంది. ఆ పూరి వైపు వెళ్ళే లైన్ అనేది మనకి చూపిస్తుంది చూడండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది, అక్కడ ట్రైన్ కనిపిస్తుంది, మెమో కనిపిస్తుంది. ఆ మెమో ట్రైన్ ఉన్న లైన్ అనేది మనకి పూరి వెళ్ళే లైన్ అనమాట. పూరి లైన్ అనేది చూసుకోవచ్చు మీరు. మెమో ట్రైన్ అనేది అక్కడ ఉంది. అక్కడ మనము కుర్దా రోడ్ అవుటర్లో ఉన్నాము. కనిపిస్తుంది మెమో అన్నది అది పూరి వెళ్ళే లైన్ అనమాట. మెమో ఉన్న లైన్. ఏ ట్రైన్ అనేది మనకి కుర్దా రోడ్ టచ్ అవ్వకుండా వెళ్ళాలని ఉంటే ఆ ట్రైన్ అనేది ఈ లైన్లో కనిపిస్తుంది. లైన్ ఇది ఈ లైన్లో వెళ్ళాలి. మనము కుర్దా రోడ్ అవుటర్ ఉన్నాం కాబట్టి మన ట్రైన్ చాలా స్లో అయిపోయింది. చూసుకోవచ్చు మీరు. కనిపిస్తుందా? మేము ఉన్న లైన్ ఉన్నది అదే మనకి పూరి వెళ్ళే లైన్ అనమాట. నేను గడిగడికి ఎందుకు చెప్తున్నానంటే పూరి లైన్ అనేది, పూరి అనేది ఒక పుణ్యక్షేత్రం కాబట్టి, అంటే శక్తిపీఠం అన్నమాట. శ్రీ జగన్నాథ స్వామి వారి ఉండే సిటీ అది పూరి అనమాట. పూరి ధామ్ అంటారు. పూరి ధామ్ వెళ్ళలేం కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే మన హిందూస్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది మనకి నేను అంతగా చెప్తున్నాను అనమాట. పూరి వెళ్ళే లైన్ చూసుకోవచ్చు మీరు.
చూసుకోవచ్చు మీరు, చూడండి. అదే మన పూరి వెళ్ళలేను అనమాట. రోడ్ అవుటర్లో ఉన్నాం. మన ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ నెంబర్ 6కి వెళ్తుంది. చూసుకోవచ్చు మన లోకోమోటివ్ తిరిగింది ప్లాట్ఫామ్ నెంబర్ 6 వైపు. ముందు కూర్చుంటే మనకి మెమో ట్రైన్ అనేది ఆపివేశారు. ఇక్కడ మనకి లోకో రివర్సల్ కూడా ఉంటుంది. కుర్దా రోడ్లో మనకి లోకో రివర్సల్ ఉంటుంది ఈ ట్రైన్కి. మనకు కాదు, ఈ ట్రైన్కి. మన జర్నీ అనేది కుర్దా రోడ్లోనే ఎండ్ అవుతుంది కాబట్టి మనది కాదు. ఈ ట్రైన్ మన తిరుపతి పూరి కాబట్టి కుర్దా రోడ్ నుండి మనకి ఇక్కడ ఈ ట్రైన్ అనేది లోకో రివర్సల్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీలైతే మీకు నేను లోకో రివర్సల్ చూపిస్తాను. నేను చూసారా పచ్చగా కనిపిస్తుంది. మన చెన్నై పూరి వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నాకు గుర్తుందా? మనం స్టార్టింగ్లో బరంపురం ఎక్కాము. అప్పుడు బరంపురం వచ్చాం కదా, స్టార్టింగ్ మనం ఎంట్రీ అయ్యాము. అప్పుడు మనం చూసాం కదా చెన్నై పూరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. చూసుకోవచ్చు మీరు, మనకి రెడీగా ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ ఎంతది 6 అని చెప్పారు కానీ మన ట్రైన్ 6లో వెళ్ళలేదు. 6కి వెళ్ళలేదు మన ట్రైన్, ఎందుకంటే 6లో ఉన్న వేరే ట్రైన్ ఉంది. అది కూడా ఇక్కడ లోకో రివర్సల్ అయ్యి రెడీగా ఉంది డిపార్చర్ కోసం. చూసుకోవచ్చు మీరు, కుర్దా రోడ్ జంక్షన్, వన్ ఆఫ్ ది బిజియెస్ట్ అండ్ బిగ్గెస్ట్ జంక్షన్ రైల్వే స్టేషన్. కుర్దా రోడ్ జంక్షన్ మనకి ప్లాట్ఫామ్ లెఫ్ట్లో వస్తుంది అనుకుంటాను. కుర్దా రోడ్కి వచ్చేసాం మనం. కుర్దా రోడ్ వెల్కమ్ టు కుర్దా రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్. విశాఖపట్నం వ్యాప్సన్ లోకోమోటివ్. అరే ఇది మన భువనేశ్వర్ పాండిచ్చేరి వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మన భువనేశ్వర్
పాండిచేరి వీక్లీ చూసుకోవచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంతటితో ఈ బ్లాగ్ని ఎండ్ చేద్దాం. ఇవ్వాలి మన పూరి ఎక్స్ప్రెస్కి లోకో రివర్స్లో ఉంటుంది. ఇక్కడ మనం ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్ళిపోవాలి. 1 నుండి మనకి ఏం పని ఉందో పని చేసుకొని మళ్ళీ ఈవినింగ్కి మళ్ళీ రిటర్న్ అయిపోవాలి మన బరంపూర్కి. ఓకేనా ఫ్రెండ్స్, మన తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ అనేది ప్లాట్ఫామ్ నెంబర్ 3లో పెట్టాడు. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో పెట్టేసి ఉన్నది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ మనం కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్తో. ఓకేనా, బాయ్. తెలుసు కదా మీకు బ్లాగ్ నచ్చినలాగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా కొత్త ట్రైన్లు ఏమైనా ఉంటే బ్లాగ్ చేయాలనుకుంటే కామెంట్ చేసుకోండి. కామెంట్ చేస్తే నేను మీ కామెంట్ని తప్పకుండా స్వీకరించి దాన్ని నేను మరో బ్లాగ్ చేయాలని చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.